హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో రీసెంట్గా నేనైతే ఇల్లు మారాను కదా. సో ఆ ఇంట్లో నేను పూజ గదిని ఎలా సెట్ చేసుకున్నాను అంటే, ఇంతకుముందు పాత ఇంట్లోనేమో పూజ రూమ్ అని సపరేట్ ఉండేది, బట్ ఇక్కడైతే లేదు. సో చిన్నగా దేవుడి రూమ్ లాగా కాకుండా సెల్ఫ్ లాగా ఇచ్చారు. సో అందులో నేను దేవుడిది అన్ని ఎట్లా సెట్ చేసుకున్నాను ఏంది అనేది ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ సారీ అండి, ఎందుకంటే నిన్న రావాల్సిన వీడియో అయితే నేను పెట్టలేదు, కొంచెం పని ఉండే అందుకోసమని. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏం చేస్తున్నావు బయట గోడ దగ్గర అని. సో బయట గోడ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎవరైనా ఇలా చేస్తారా? నా లాంటి ఓసిడి క్యాండిడేట్స్ తప్ప ఇంకెవ్వరు చెయ్యరు. ఎందుకంటే హాల్లో నుంచి చూస్తే డైరెక్ట్ ఎదురుగా నాకు ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మీద అంత పెద్దగా మరకలు అంటే డోర్కి పక్కలో కూడా ఉన్నాయి, నల్ల నల్లగా ఏవో. అంటే ఇంతకుముందు ఎవరో చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీ ఉంది. సో అందువల్ల కొంచెం మెస్సీగా ఉంది. ఇక్కడనే కాదు, బ్యాక్ సైడ్ డోర్ సైడ్ కూడా అన్ని మరకలు ఉన్నాయి. సో అదంతా నేనైతే వీడియో తీయలేదు, కానీ మెయిన్ ముందట డోర్ క్లీన్ డోర్ కాదండి, గోడ క్లీన్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో తీశాను. సో నాకేంటంటే హాల్లో కూర్చుంటుంటే ఎదురుగా ఆ మరకలే కనబడుతున్నాయి. సరే ఈరోజు క్లీన్ చేయాలని చెప్పి కొంచెం వంట సోడాలో నిమ్మరసం పిండేసి ఆ వాల్స్కి అంతా అప్లై చేసి కడిగేస్తున్నాను. అంటే నా లక్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్, ఇంట్లో కూడా అంతేనండి. వాల్స్కి ఏమన్నా మనం ఏదైనా అంటుతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, అంత వాటర్ ప్రూఫ్ ఉంది మనకి. సో దాన్ని ఏమంటారో నాకు గుర్తుకు రావట్లేదు. సో మళ్ళీ ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అలాంటి వాల్స్ని ఏమంటారో కామెంట్ చేయండి. నాకు ఐడియా ఉంది, బట్ ఇప్పుడైతే గుర్తుకొస్తలేదు. సో ఫ్రంట్ చూసారా, అంతా క్లీన్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ అక్కడక్కడ ఉన్న డాట్స్ క్లీన్ చేసేటప్పుడు మాత్రమే ఈ వీడియో తీశాను అన్నట్టు. ఇప్పుడు హాల్లో కూర్చొని బయట చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, నీట్గా మెరిసిపోతుంది. అలాగే కిచెన్లో కూడా కొంచెం ఆయిల్ మరకలు అనేది జిడ్డుగా పట్టేసినవి. నేను ఇల్లు కడగడానికి వచ్చినప్పుడు నా దగ్గర అంటే కొంచెం ఏం తీసుకురాలేదు, జస్ట్ సర్పుతోనే కడిగాను. బట్ ఇక్కడంతా మీరు చూస్తున్నారు కదా, విండోస్కి ఇది నేను నైట్ టైం తీశాను, మీకు అంత క్లారిటీగా కనబడట్లేదు, కానీ అంత మచ్చలు ఆయిల్ది ఇట్లా పట్టేసుకొని ఉన్నాయి. అందుకే మీకు ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను చూడండి. ఇదంతా క్లీన్ చేయడానికి అవ్వలేదు. సో మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటరు అలాగే లిక్విడ్స్ ఏమన్నా అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటితోనే క్లీన్ చేశాను, మీ అందరికీ తెలుసు. సో వాటిని యూజ్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకోటి, విండోస్ అనేది మనకి హుడ్ కాబట్టి ఎక్కువ వాటర్ పోసి పాడు చేయొద్దు. సో మనము రెంటింట్లో ఉన్న అది మన సొంత ఇల్లు లాగానే భావించాలి. సో నేనున్నన్ని రోజులు ఇది నా ఇల్లే. సో అందుకోసమని నేను ఎంత నీట్గా ఉంచుకోవాలనుకుంటానో అంత నీట్గా పెట్టేసుకుందాం అనుకుంటాను. ఇక్కడ కూడా చూడండి, ఈ వాల్స్కి అంతా ఎట్లా ఉందంటే జిడ్డు పట్టేసింది. మనం ఆయిల్ కొన్ని రోజులు వాడుతుంటే మీకు ఇక్కడ కింద టైల్స్ మీద చూపిస్తాను, సేమ్ అలాగే ఉంది. సో నేను అక్కడ క్లీన్ చేయకపోవడానికి ఏంటంటే, నేను ఆ మూలకి ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నపూర్ణ దేవిని పెట్టేశాను. మీకు అక్కడ పీట కనబడుతుంది కదా, చూడండి ఇట్లా జిడ్డుతో వేలుతో తీసి చూపిస్తున్నాను, నేల్తోని. సో నాకు అక్కడ వేరే వాటితో తీయడానికి పాసిబుల్ అంటే స్పూన్స్ అవి లేకుండే, అందుకని మీకు ఇట్లా నేల్తో చూపిస్తున్నాను ఎలా వచ్చింది. ఆ వాల్స్కి కూడా అంటే ఆ గోడ మీద టైల్స్కి కూడా అలాగే ఉందన్నట్టు. సో దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి అంటే టైల్స్కి ఈజీగా హాట్ వాటర్ పోసి కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోలేసి పోద్ది. ఇక్కడ చూపిస్తున్నాను, మీకు వీడియోలు అంతా క్లారిటీగా కనబడట్లేదు, ఎందుకంటే టైల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి అందులో మిక్స్ అయిపోయాయి. సో ఇంకో సైడ్ నేను క్లీన్ చేశాను, అక్కడ చూపిస్తాను. ఇక్కడంతా నేను క్లీన్ చేశాను, ఇది క్లీన్ చేశాను కాబట్టి ఇక్కడ నీట్గా ఉంది. అక్కడ ఇక చూడండి, ఇదంతా నీట్గా ఉంది. సో మనం రెంటుకున్న అన్ని రోజులు మన సొంతిల్లుగా భావించి, మన సొంతిల్లు అయితే ఎంత నీట్గా ఉంచుకుంటామో అంతే నీట్గా ఉంచుకోవాలనేది నా ఒపీనియన్. సో ఇక్కడ విండో ఉంది కదా, విండో కింద నేను అక్కడ క్లీన్ చేశాను. స్టీల్ స్క్రబ్, హాట్ వాటర్ అండ్ సోప్ వేసి మంచిగా కడిగాను. అక్కడ తెల్లగా అయింది. మిగతా ప్లేస్లో అయితే చేయలేదు, ఎందుకంటే నాకు ఇంకా బౌల్ స్టాండ్ అనేది ఫిట్టింగ్ అవ్వలేదు. బౌల్ స్టాండ్ ఫిట్ అవుతే కింద ఉన్న గిన్నెలో అంటే ఆ ఫస్ట్ టబ్లో అయితే వేసి పెట్టుకున్నాను. అవన్నీ ట్రాన్స్ఫర్ చేసి అన్నపూర్ణ దేవిని అక్కడి నుంచి తీసేసిన తర్వాత అంతా క్లీన్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా ఉందన్నట్టు. ఈ రాడ్స్కి కూడా చాలా ఉంది. ఇక్కడ చూసారా, ఇదంతా నేను క్లీన్ చేశాను. మీకు ఇక్కడ పైన జిడ్డు కనబడుతుంది చూడండి, ఇది క్లీన్ చేయలేదు.
ఇదంతా క్లీన్ చేయలేదు. ఆ కింద పార్ట్ చూపించాను కదా, అక్కడ క్లీన్ చేశాను. మీకు వైట్గా డిఫరెంట్ అయితే ఏర్పడుతుంది. సో ఇదంతా కొంచెం అంటే ఎంతైనా సరే అండి, మనం క్లీన్ చేస్తూ ఉంటాం, అది పడుతూనే ఉంటుంది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. సో ఈ పార్ట్ అంతా నేను క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మొత్తం ఆయిల్ అక్కడ చూపించాను కదా స్టవ్ వెనకాల, అలాగే ఉండి ఇదంతా క్లీన్ చేసుకున్నాను నేను. అందుకే అంత నీట్గా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు అగరబత్తి స్టాండ్ కనబడింది కదా, అక్కడ వరకు క్లీన్ చేసిన. ఇదంతా స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేశాను ఇదంతా. బట్ ఇక్కడ ఏంటంటే అన్నపూర్ణ దేవి ఉంది కాబట్టి నేను అక్కడ క్లీన్ చేయలేను. తీసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే నేను వదిలేసిన పార్ట్ ఉందో అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది కూడా ఏంటంటే హాట్ వాటర్ అంటే ఒకటేసారికి పోదండి, మనకి కొంచెం టైం పడుతుంది. సో ఇది ఎట్లయినా సరే క్లీన్ చేసుకుంటాను. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి రీజన్ ఏంటి అనేది కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి. మీతో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. కానీ దానికి ఇదైతే టైం కాదు. సో దానికి టైం వచ్చినప్పుడు కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇంకొకటి నేను ముఖ్యంగా నమ్మేది, ఫాలో అయ్యేది, మనం ఇల్లుని ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి అంత మంచిది, అంతే పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుందని నేను నమ్ముతాను, ఫాలో అవుతాను. చాలామంది నన్ను అంటారు, కడిగిందే కడుగుతావు, తుడిచిందే తుడుస్తావు అని. సో మన మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండాలి అంటే మనం ఉన్న వాతావరణం చుట్టుపక్కల చాలా బాగుండాలి. అది ఫస్ట్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో వాతావరణం అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతత అనేది ఎప్పుడు వస్తుంది? ఇల్లు నీట్గా ఉంటేనే ప్రశాంతత వస్తుంది. సో అందుకోసమని నేను ఇల్లుని నీట్గా ఉంచుకుంటాను. ఈ కాలంలో మనకి చాలా టెన్షన్స్ ఉంటున్నాయి. సో ఆ టెన్షన్ నుంచి బయట పడాలి అంటే మనకు రిలీఫ్ ఇచ్చేది మన ఇల్లే. సో మన ఇల్లుని మనకు నచ్చినట్టుగా మనకు నీట్గా ఉంచుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో అందుకని నేను చేసే పని మళ్ళీ మళ్ళీ చేస్తాను. అంటే మళ్ళీ చేస్తాను అంటే అలా అదే పదిగా చేయనండి. మ్యాక్సిమం ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదంతా నెక్స్ట్ వీడియోస్లలో షేర్ చేసుకుంటాను. బట్ ఇక్కడైతే ఎంత అయినా సరే అండి, మనం రెంట్కుంటున్నప్పుడు ఓనర్స్ ఏ విధంగా అయితే మనకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారో, సో మనం కూడా ఇల్లు తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ చెక్ చేసుకొని ఓనర్స్కి చూపించాలి. ఎందుకంటే ఫర్దర్ మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా. అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎప్పుడు రెంట్ ఇంట్లోనే ఉండం కదా, ఖాళీ చేయాల్సి వస్తుంది. ఓనర్స్కి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఖాళీ చేయాల్సింది మనమే కాబట్టి, సో మనకు వాళ్ళు ఇల్లు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారు, మనం ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఎలా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే ఇదంతా చెప్తున్నాను. సో వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ చూసారా, ఇవన్నీ కబోర్డ్స్. ఈ ఇంట్లో ఏంటంటే అన్ని రూమ్స్కి కబోర్డ్స్ వచ్చేసాయి. సో కబోర్డ్స్ కూడా ఏంటంటే, కబోర్డ్స్ ఉన్నందుకు ఎంత సంతోషపడాలో పని కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే క్లీనింగ్ చేసుకోకపోతే అవి జిడ్డుగా ఆయిల్గా పట్టేస్తాయి. నా ఫోన్లో అంత క్లారిటీగా తీయడానికి వస్తలేదు, కానీ టైల్స్ కాదండి, కబోర్డ్స్ కూడా మరకలుగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు వాళ్ళు మెయింటైన్ చేయలేరా క్లీనింగ్ అంటే? చేసి ఉండొచ్చు, చేయకుండా ఎవ్వరు ఉండరండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళైనా ఇల్లు నీట్గా ఉండాలని అనుకుంటారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దేవుడి గది ఇంత తెల్లగా ఉందని అస్సలు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇంత ఘోరంగా ఉండేనో మాకు తెలుసు. దీపాలకు మసి పట్టేసి ఇదంతా మేము పెయింట్ వేసుకున్నాం. ఇల్లు క్లీన్ చేసిన రోజే నేను, మా బాబు వేసాడు, నేనైతే అప్పుడు వీడియో తీయలేదు. ఓనర్స్ దగ్గర పెయింట్ తీసుకొని, వాళ్ళ దగ్గర ఉందంటే తీసుకొని మొత్తం పెయింట్ వేసుకున్నాము. అందుకే మీకు అంత వైట్గా అంత నీట్గా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి డోర్స్ చూసారా, ఇది కూడా నేను రూమ్స్ కడిగినప్పుడు మొత్తం తూడ్చాను. బట్ అప్పుడు ఏంటంటే ఉట్టి కొంచెం వాటర్తో కాకుండా జస్ట్ పొడి క్లాత్ అట్లా కొంచెంతో క్లీన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కాలిన్ ఉంది కదా, అది స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇది స్ప్రే చేసి క్లీన్ చేసినా అంత నీట్గా పోలేదు. అందుకని చెప్పి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్ ఉంటాయి కదా, అది అప్లై చేసి పొడి క్లాత్ తడి క్లాత్తో తూడ్చుకుంటే ఆ మాత్రమైంది. దేవుళ్ళు అన్నీ తీశాను. సో క్లీన్ చేసుకునేది ఉంది అని, అంటే దేవుళ్ళని కడిగేది ఉండే. అలాగే చూసారు ఎంత జిడ్డుగా ఉందో. ఇవంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. దేవుడి రూమ్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎందుకంటే మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో దేవుడి గది కూడా అంతే నీట్గా ఉండాలి. అప్పుడే మనకు పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది.
ఇక్కడ చూసారు ఎంత జిడ్డు ఉందో. ఇక్కడ మీకు అవి డోర్స్కి సంబంధించినవి ఉన్నాయి కదా, అందులో అయితే నిజంగా ఇంత ఇంత వెళ్ళిందండి జిడ్డు. అసలు ఆయిల్ ఇట్లా పట్టేసింది. సో అంతా తెల్లగా అయిపోయింది. ఈవెన్ ఖాళీ గ్యాప్స్ ఉన్నాయి కదా, అందులో కూడా నేను క్లీన్ చేసుకున్నాను. సో మీకు క్లీన్ అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో కుదిరితే ఇందులో చూపిస్తాను, లేదంటే తర్వాత నెక్స్ట్ వీడియోస్లలో ఇక్కడ కింద చూశారు కదా, ఇవి కూడా క్లీన్ చేయాలి. తర్వాత క్లీన్ చేశాను. ఫస్ట్ దేవుడి గది అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అదే దేవుడి కబోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో అందరూ ఇలాగే ఉంటారా, నీట్గా ఉంచుకోరంటే ఎవరైనా నీట్గా ఉంచుకోవాలి అనుకుంటారండి. కానీ టైం కుదరకనో, లేకపోతే వాళ్ళు బిజీగా ఉండడం వలనో, లేకపోతే ఎక్కువ క్లీనింగ్ మీద ఫోకస్ పెట్టకనో అలా ఉంటుంది. సో ఆల్ ఓవర్ దేవుడి గది అయితే క్లీన్ అయిపోయింది. మీకు చూపిస్తాను. సో తులసమ్మని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఎంత బాగా కనబడుతుందో. నాకు తులసమ్మని అక్కడ తీసేసాను కదా, అంటే కొంచెం ఇదైందని. సో పక్క నుంచి వచ్చింది, ఇక్కడ గాలికి మొత్తం వెనకకి వంగిపోతుంది తులసి చెట్టు. సో దానికైతే సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కింద నీళ్లు పడతాయి కదా, అందుకోసం అని ఆ డబ్బా పెట్టాను. మీకు పాత వీడియోస్లలో కూడా కనబడుతుంది. చెట్లు అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. నాకైతే బాల్కనీ బాగా అనిపించింది. ముగ్గేస్తుంటే ఇక్కడ బ్లాక్ కలర్ టైల్ కాబట్టి నీట్గా కనబడుతుంది. నేను బియ్యం పిండితో వేస్తాను కదా ముగ్గు, ఇక్కడ చేసేసాను. ఇప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాను. అబ్బా దేవుడా, ఎంత రూమ్ బాగా అనిపించిందో. చూడండి ఇదంతా పోయాయి, ఎంత వైట్గా ఉందో. మీకు వీడియోస్లో అయితే క్లారిటీ కనబడట్లేదు. ఇది నెక్స్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ డే రోజు క్లీన్ చేసుకున్నాను. దేవుడి కబోర్డ్ కూడా ఎంత నీట్గా అయిందో, తెల్లగా మెరిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న క్లిప్ నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను, బట్ అదైతే ఆన్ చేయలేదు. చూసాడా, డోర్స్ కూడా ఎంత నీట్గా అయిపోయాయో. ఇప్పుడు నేను పూజ గది ఎలా సెట్ చేసుకున్నానో చూస్తాను. పైన అన్ని దేవుళ్ళు పెట్టేశాను. ఇక్కడ ఒకటే నాకు లోటు అండి, కలశం అయితే పట్టట్లేదు. ఎందుకంటే కలశానికి మొలక వచ్చింది కదా, అది ఇందులో సెట్ అవ్వట్లేదు. కింద అయితే అన్నీ సెట్ చేసుకున్నాను. ప్రజెంట్ మాత్రమే ఇట్లా సెట్ చేసుకున్నాను, మళ్ళీ చేంజ్ చేస్తాను. అంటే కొత్త ప్లేస్ కాబట్టి నాకు ఎలా ఇప్పుడు కన్వీనియంట్గా ఇలా సర్దేసుకున్నాను. తర్వాత సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే పాతింట్లో ఉన్నప్పుడు నాకు పూజ గది సపరేట్ ఉండడము, కింద కూర్చొని పూజ చేయడం అలవాటైంది కదా. ఇక్కడ కొంచెం నిలబడి చేస్తుంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ ఇంతకుముందు ఉన్న దగ్గర కూడా ఇలాగే నిలబడే ఉండే, పర్లేదు, కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది, కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే దేవుడికి సంబంధించిన అన్నీ ఇలా సర్దేసుకున్నాను. ఇది వచ్చేసి మీకు తెలుసు, నేను ఇదైతే దేవుడికి బెల్లం పెడతాను కదా. ప్రస్తుతం నాకు ఈ డబ్బాలు అవన్నీ దొరకట్లేదు, అంటే కార్టూన్లలో ప్యాక్ చేసి పెట్టాను, అదైతే ఓపెన్ చేయలేదు. ఇది నేను దేవుడికి ఇట్లా నా దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడు అందులో వేసి పెట్టేస్తాను. ఆ కింద బాక్స్ కనబడుతుంది కదా, అది దీపావళి రోజు పెట్టుకునేటి విగ్రహాలు ఉన్నాయి అందులో, అంటే మట్టివేనండి, గణపతి లక్ష్మి ఉంటుంది. సో దానిపైనేమో దేవుడి క్లాత్, అంటే దేవుడు నేను పేపర్ వేసి మళ్ళీ ఒక క్లాత్ వేసి పెట్టుకుంటాను కదా, వాటికి సంబంధించినవి. ఇవైతే మా షాప్లోకి సంబంధించినవి. అంటే మేము షాప్ పెట్టినప్పుడు మాకు అయ్యగారు పూజ చేయించాడు 108 కాయిన్స్తోని, అవి వాటికి సంబంధించినవి. సో అవి కూడా ఇక్కడనే షాప్ నుంచి రీసెంట్గా తెచ్చాడు. వీటిని కూడా ఇక్కడ దేవుడి రూమ్లో పెట్టేశాను, ఎప్పుడైనా పూజకి యూజ్ చేయొచ్చు అని చెప్పి. అలాగే అది కనబడుతుంది కదా, ఇది కుంకుమ అయితే నేను శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి 108 నామాలతోని కుంకుమార్చన చేసుకున్నాను. ఇదైతే పూల బుట్టి అండి, ఇది నా ఫేవరెట్. పువ్వులు చెట్లు ఎక్కడ నుండి పువ్వులు తెంపుకోవడానికి అని ఉంచుకున్నాను. బట్ ఇప్పుడైతే ఇందులో నేను రెగ్యులర్గా యూజ్ చేసే పూజా సామాను అన్నీ అందులో పెట్టుకున్నాను. పంచపాత్ర, దీపాలు, వెండి ప్లేట్. ఇవైతే మొన్న అధిక మాసం అమ్మవారి గుళ్ళు అమ్మవారికి ఓడిబియ్యం పోసారు కదా, అది అందరికి ఇచ్చారు. మంచి రోజు చూసి వండుకోవాలంట. సో అవి కూడా ఇందులో పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది లలితాంబ బుక్, చాలా ఇయర్స్ అండి, అందుకే అలా అయిపోయింది, ఏమనుకోవద్దు. దాని వెనుక ఉంది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఇది తెలుసు, ఇది అన్నపూర్ణదేవి దగ్గర పెట్టుకున్నాను. సో ఇప్పుడు వంట రూమ్లో అన్నపూర్ణదేవి తీసేసాను కాబట్టి ఆ పీట తెచ్చి ఇక్కడనే పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఆ కింద డబ్బా కనబడుతుంది కదా, ఆ డబ్బాలో వచ్చేసి కుంకుమ ప్యాకెట్స్, ఇంతకుముందేమో బాటిల్స్లలో పోసి పెట్టుకునేదాన్ని, అవన్నీ కడగడానికి వేసాను కాబట్టి ఆ ప్యాకెట్స్, వత్తులు, దూది అవన్నీ ఆ డబ్బాలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ అగరబత్తి, ఈ బిందె ఏంటంటే నేను ఎప్పుడు దేవుడి రూమ్లో ఒక నిండు బిందెలో నీళ్లు పెట్టి ఉంచుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే నిండు బిందె పెడితే నాకు అందులో నుంచి ముంచుకోవడానికి రావట్లేదు, ఊరికి తీయడము వంపడము అవుతుంది. మళ్ళీ అది
కబోర్డ్స్ కదా ప్రాబ్లం అవుతుంది వాటర్ పడితే అని చెప్పి అది ఖాళీ చేసి బోర్లు వేసి, ఎందుకంటే దేవుడికి సంబంధించినవి కాబట్టి దేవుడి రూమ్లోనే పెట్టేశాను. పసుపు చూశారు కదా, అది అయితే ఆవు నెయ్యిది, ఆ డబ్బాలో అయితే పోసి పెట్టుకున్నాను ప్రజెంట్. ఇవైతే పుట్నాలు, అలాగే బెల్లము, అంటే రోజు నైవేద్యంగా నివేదిస్తాను కదా, వీటిని కూడా ఏంటంటే ఒక బాక్స్లో వేయాలి. అవన్నీ నేనైతే ఇంకా క్లీన్ చేసి సెట్ చేసుకోలేదు. ప్రస్తుతం ఈ డబ్బాలో నేను రెగ్యులర్గా యూజ్ చేయనివి, అంటే ఎప్పుడో ఒకసారి తీసేటివి, వత్తులు కానివ్వండి, సుగంధి కానివ్వండి, అలాగే ధూప్ స్టిక్స్, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇంకా జవ్వాది పౌడరు, గంధము, అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అగ్గిపెట్టె, ఇలాంటివన్నీ ఇందులో పెట్టాను. రెగ్యులర్గా అంటే రోజు వాడేటివేమో సపరేట్గా పెట్టుకున్నాను. సో మీరు ఇప్పుడు దేవుడి గదికి సంబంధించి ఇలా చూస్తున్నారు కదా సెట్టింగ్ అనేది. నేను తర్వాత నా ఇంట్రెస్ట్ని బట్టి, అంటే ఏ ప్లేస్లో ఏది ఉంటే బాగుంటుంది అని అది మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ మార్చేస్తూ ఉంటాను. సో ఎప్పుడు ఒకటే రకంగా ఉంచాను, అది వంట గదిలో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, దేవుడి గదిలో కానివ్వండి. సో చేంజ్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. అక్కడ చూశారు కదా, నేను ఇస్కాన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఆవు పిడకలది. మళ్ళీ సెటప్ వాటి ప్లేస్లో అవి అన్నీ పెట్టేస్తున్నాను. ఇదైతే అది దేవుడి కింద వేస్తాను కదా క్లాత్, అంటే ఫోటోలను అలాగే కింద పెట్టొద్దు, అంటే పేపర్ వేసినా కానీ నీట్గా ఉంటుంది, మళ్ళీ క్లాత్ వేసి పెడతాను. నాకు అది చాలా రోజుల నుంచి అలవాటు. ఇదైతే బెల్లం అంటే రోజు దేవుడికి నివేదించడం కోసం కొంచెం తురిమి ఆ గ్లాస్ బౌల్లో పెట్టుకొని దాని మీద రాగిది పెట్టాను. అలాగే తెలుసు, నేను శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూప్ వేస్తాను కదా, అంటే అదే సాంబ్రాణి వేస్తాను. సో రోజు వత్తులు, అగరబత్తివి, పుల్లలు ఏవైతే ఉంటాయో అందులో వేసేస్తున్నాను. ఈజీగా ఉంటుంది, పైనుంచి తీయడం, కింద పెట్టడం. స్టీల్ బిందె అదే బోర్లు వేసానని చెప్తున్నాను. నీళ్ళు పెడితే ఇది ఏంటంటే కొంచెం కిందికి ఉంది, హైట్ తక్కువ ఉంది. సో ఇబ్బంది, అది హుడ్ కాబట్టి మనకు పాడవుతుంది వాటర్ పడుతుంటే. అందుకని ఎందుకు, మనం ఇల్లు నీట్గా ఉంచుకుంటేనే మంచిది కదా. పూజ అయితే చాలా బాగా అయిందండి. చూసారా, మామిడి పండు అయితే నివేదించాను ఈరోజు, ప్రసాదం ఏం చేయాలి. మీరు నిన్నటికి ఇవాళకి డోర్స్ చూడండి ఎంత నీట్గా అయ్యాయో, ఎంత డిఫరెంట్ అయిందో చూసారా, ఎంత వైట్గా అయిపోయింది. ఎంత సంతోషంగా అనిపించిందో నాకు దేవుడి గది చూసేసరికి. ఈ సైడ్లో కూడా ఇట్లా జిడ్డు నల్లగా పట్టేసిందండి. వాటన్నిటినీ క్లీన్ చేశాను. ఎలా క్లీన్ చేసుకున్నా అనేది నేను షార్ట్ అయితే మీకు షేర్ చేశాను. కలశం వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. కలశము, అలాగే తాబేలు ఉంది కదా, గ్లాస్ తాబేలు, అది అక్కడ పెట్టుకున్నాను. ఇదేమో కళ్యాణ వెంకటేశ్వర స్వామిది, ఇంట్లో ఫోటో ఉండాలి అంటారు. అక్కడైతే దేవుడి రూమ్లో పెట్టలే కానీ హాల్లో పెట్టేశాను. అది తీసుకొచ్చి కలశం దగ్గర పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతంకి అయితే దేవుడి గదిని ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకేమైనా చేంజెస్ చేయాలి అని మీకు అనిపిస్తే నాకైతే కామెంట్ చేయొచ్చు. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ కొత్తింటి గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్.